వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్థం కాలేదు. మీది ఇక్కడ ఒకప్పుడు రైతు కుటుంబమే మీది. ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతము. నాకు తెలిసి 1978 అనుకుంటా ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం సినిమా కూడా తీశారు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఎన్టీ రామారావు గారు ఇక్కడ. కానీ ఎన్టీ రామారావు గారు అప్పుడు ఈ ప్రాంతంకి వచ్చి మీ నాన్నగారు కూడా పరిచయం అయ్యారు. పార్టీ పెట్టిన తర్వాత నాన్నగారు టికెట్ ఇస్తున్నాను కూడా ఆయన వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు అంటారు అనమాట. అంటే అంత గుర్తింపు గల వ్యక్తి ఎందుకు నాకు తెలిసేది నాన్నగారిని మావోయిస్టులు చంపారు అంటారు. అవునండి, అవునండి. ఓకే, ఏం కారణం ఏమైనా తెలుసు అప్పట్లో మీకు? ఇంకా వాళ్ళు చాలా రోజులు అయిపోయిందండి. ఆ సబ్జెక్ట్ కూడా మనం ఓకే, మేము చిన్న పిల్లల మీరు అప్పుడు? బాధ్యతలు బాగా చిన్నోడండి, అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. అయ్యో, అంటే తండ్రి ప్రేమకు నోచుకోలేదు మీరు. అవునండి, అవునండి. ఓకే, తర్వాత లా చేసిన తర్వాత మళ్ళీ మీరు రాజకీయాలకు వచ్చారా? లా చేస్తున్నాం కానీ ఫైనల్ ఇయర్లోనే ఇక్కడ జడ్పీటీసీ పోటీ చేయడం గురించి ఇక్కడ మా ఫాదర్ ఫాలోవర్స్ అంతా తీసుకొచ్చి నన్ను ఇక్కడ పోటీ చేయించారండి. బలం మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లో? ఇంట్రెస్ట్ లేదండి, అసలు ఇంట్రెస్ట్. నల్ల కోట్ వేసుకోవాలా, కోర్టుకు పోవాలని? అంతే, అసలు ఇంట్రెస్ట్ లేదండి. నాకు హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ అవ్వాలనేది నా కోరిక అండి. ఓకే, ఎన్రోల్మెంట్ అయిందా మీది? అయిందండి, 2003లోనే అయ్యాను ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్ చేశాను. లా అయిపోయినా కంప్లీట్ అయిపోయినా ఎన్రోల్ అయ్యానండి. ఉమ్మడి ఆంధ్ర హైకోర్టులోనే ఎన్రోల్ అయ్యా. అంటే నల్ల కోటు వేసుకుండే ప్లేస్ లో ఖద్దరు చొక్క వేసుకుంటున్నారు అనమాట. మరి బలవంతంగా తీసుకొచ్చి వచ్చారు మీరు రాజకీయాల్లోకి ఇక్కడికి? అంటే వచ్చామండి, రమ్మంటే వచ్చాం, కానీ మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేక మళ్ళీ నేను పోటీ చేయడం వెళ్ళిపోయానండి. మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి మా మదర్ కూడా నాట్ ఇంట్రెస్ట్ అండి. మేము పొలిటికల్ ఉన్నా కూడా మా మదర్కి అప్పట్లో కూడా మా మదర్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపలే. నామినేషన్ చేయడానికి వెళ్ళి 2 సార్లు వెనక్కి వచ్చేసానండి. అప్పుడు మా ఫాదర్ ఫాలోవర్స్ అందరూ గట్టిగా పొట్టేట్టి వేయించారండి, నామినేషన్ వేసాం. జడ్పీటీసీగా పోటీ చేశాను. 1 సైడ్గా నెగ్గామండి. మళ్ళీ ఫ్రేమ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసాం అప్పుడు నేను. మీరు పోటీ చేసి ఏకగ్రీవమా? ఏకగ్రీవం కదండి, పోటీ జరిగిందండి. 1 సైడ్ నెగ్గామండి, అన్నీ వచ్చినాయి. నేను జడ్పీటీసీగా పోటీ చేశా. ఆటోమేటిక్గా అప్పుడు ఎంపీటీసీలు అందరినీ కూడా ఎంపీటీసీ ఎలక్షన్ కూడా అప్పుడే సేమ్ జరుగుతాయి కదండి. అన్ని ఎంపీటీసీలు నెగ్గాం. ఎంపీపీ కూడా వచ్చాం. అప్పుడు ఎంపీపీ వంతల రాజేశ్వరి గారిని పెట్టాం ఇక్కడ, వంతల రాజేశ్వరి గారిని. ఓకే ఓకే, తర్వాత మీరు జడ్పీటీసీగా ఉన్నారు. తర్వాత మీరు సర్పంచ్ చేశారు అనుకుంటా? ఎంపీపీ చేశాను. ఎంపీపీ చేశారు. జడ్పీటీసీ అయిందో నెక్స్ట్ టర్మ్ లో ఎంపీపీ చేశాను. ఓకే, పెద్ద ఎత్తున ఊరేగింపులు అవి ఇవి అంతా జోష్, అసలుకి యూత్ లో ఫుల్ క్రేజ్ అంట. ఆ తర్వాత ఓకే, మీరు తొలి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వచ్చారు? అంటే ఫస్ట్ నుంచి కూడా మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా మేము స్ట్రాంగ్ కాంగ్రెస్ ఫాలోవర్స్ అండి. ఓకే, తర్వాత తదనంతరం జగన్ గారు రాజశేఖర్ గారు పోయిన తర్వాత మేము రాజశేఖర్ గారు నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారండి. ఎంపీపీ ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ గారు అంటే మేము చాలా మంది ఆ టైంలో మేము అందరం కూడా రాజశేఖర్ గారిని బాగా లైక్ చేసేవాళ్ళం అండి. తర్వాత జగన్ గారు రాజశేఖర్ గారు చనిపోవడం, జగన్ గారు బై ఎలక్షన్ పోటీ చేయడం, మేమందరం ఇక్కడి నుంచి మేమందరం అక్కడికి వెళ్ళామండి, కడప వెళ్ళాం జగన్ గారి ఎలక్షన్కి. ఓకే, ఆ రోజుల్లో 2009లో జగన్ గారు పోటీ చేశారు కదండి, ఎంపీగా పోటీ చేశారు. వెళ్ళామండి, సరదాగా వెళ్ళామండి, అంతే. మా పెళ్ళి మేము సరదాగా వెళ్ళి ఒక రోజు ఉండి అక్కడ క్యాన్సింగ్ చేసి వచ్చాం. సరదాగా ఒక 4-5 కాలేజ్ వెళ్ళి అక్కడ వాళ్ళ రోజులు అందరూ. ఓకే, ఈ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్ గారు మా కాంగ్రెస్ పార్టీ వాదార్పు చేస్తా ఉన్నారు కదండి. వాదార్పు చేస్తా ఉన్నోడికి ఆయన ప్రతిపాడు నియోజకవర్గం ఏదో తిరుగుతున్నారండి. అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరిలో వాదార్పు చేస్తున్నారు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు దాకా కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఫాలో అయ్యేవారు జగన్ గారికి. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా జగన్ గారి వాదార్పులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఉమ్మడి తూర్పుగోదావరి వచ్చి అప్పటికే 4-5 రోజులు తిరిగినట్టున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ఎంటర్ అవుతున్నారండి. అప్పుడు రాజశేఖర్ గారు స్టేట్మెంట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగన్ గారు ఓదార్పుకి వెళ్ళొద్దని రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చెప్పారండి. అప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఆగిపోయారు. అప్పుడు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఆగిపోయాడు ఓదార్పు అండి. ఒక 4 రోజుల తర్వాత ఎప్పుడు మాది ఉందని ఓదార్పు. అప్పటికి రాజశేఖర్ గారు చెప్తే ఆగిపోయారు. అప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది సెకండ్ క్యాడర్ అందరూ కలిసి వెళ్ళి జగన్ గారు ఉంటే ప్రతిపడిపోయి కలిసి మేము ఓదార్పు చేస్తామని చెప్పామండి ఆయనతో. ఓకే, అంటే తొలి నుంచి కూడా మీ నాన్న బలమైన కాంగ్రెస్ వాది. వాళ్ళ బావలు ఇద్దరు కూడా, అంటే వాళ్ళ చెల్లెళ్ళ భర్తలు వరపుల సుబ్బారావు గారు కావచ్చు, జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు అప్పట్లో.
మరి అంత కరడుగట్టిన కాంగ్రెస్ వాదులైన కుటుంబం నుంచి మీరు ఒక్కసారికి ఎందుకు యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వెళ్ళిపోయారు? అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా మంది. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి జగన్ గారు ఆ రోజు జగన్ గారు రాజశేఖర్ గారు బిడ్డగా జగన్ గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్నది స్ట్రాంగ్ గా ఈ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ వాది నమ్మారు, స్ట్రాంగ్ గా నమ్మారు. రాజశేఖర్ బిడ్డకి అండగా ఉండాలని ఆ రోజు చాలా మంది నాలటోళ్ళు చాలా మంది, నేను ఇంకా ఆ రోజుల్లో ఒక మండలంలో నియోజకవర్గంలో చిన్న నాయకుడు పెద్ద కాదు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జగన్ గారు ఉంటారు. ఓన్లీ కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి కుటుంబాన్ని సరిగా ప్రయారిటీ ఇస్తలేదు, జగన్ గారికి అన్యాయం చేస్తున్నారనే బాధతో జగన్ గారు వెంట నడగాలని కాంగ్రెస్ వాదులు చాలా మంది ఆ రోజు జగన్ గారు వెంట నడిచారు కదండి. అప్పట్లో మీకు కేవలం ఎందుకంటే ఆ రోజు మరి అక్కడ ఆ స్థాయిలో మనం మాట్లాడవలసిన స్థాయి కూడా కాదండి. ఆ రోజుల్లో అయితే సోనియా గాంధీ గారు కేంద్రాన్ని చక్రం తిప్పుతా ఉంటే ఒక్క జగన్ గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించబడడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనుసూపు మేర కనిపించకపోయిందండి. అంటే ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రోజే ఒక ప్రయారిటీ ఇచ్చి ఆయనకి ఒక గుర్తింపు ఇస్తే ఆ పార్టీలో కేంద్ర మంత్రి ఇస్తామన్నారు కదా. మరి అది నాకైతే ఐడియా లేదు. ఆ రోజు అలాగా సార్ కేంద్ర మంత్రి గురించి నాకున్న వచ్చిన ఉద్దేశం ఏంటి, నాకు ఐడియా ఏంటి, ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వము, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలి చనిపోయిన వారిని ఓదార్చాలి, నా తండ్రి కోసం వందల మంది చనిపోయారు, వాళ్ళందరినీ నేను ఓదార్చాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి అన్నప్పుడు ఓదార్పుకు అనుమతి ఇవ్వను, అందరినీ ఒక చోటుకు పిలిచి ఆ చెక్కులు ఏదో ఇచ్చేసేయని సోనియా గాంధీ, లేదు నేను వెళ్ళాల్సిందే, ఓదార్పుకు వెళ్ళాల్సిందని ఒక వివాదం జరిగినప్పుడు జగన్ గారు విభేదించి బయటకు వచ్చారు. ఇది విషయము. అంటే ఆయనకు కేంద్ర మంత్రి ఇస్తామన్నది ఓకే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు పెట్టారు జగన్ గారిని సీఎం చేయాలనేసి. సరే ఆయనకు తెలిసి జరిగిందా అంటే చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా జగన్ గారికి తెలియదు ఆ విషయం అనే చెప్పారనమాట. ఎమ్మెల్యేలు స్పాంటేనియస్ గా చేసినది అందరికీ తెలిసిన విషయం అనేది, అది వాళ్ళందరూ చెప్పి మాటలు. కానీ కేంద్ర మంత్రి ఇస్తారు అనేది సాయి ప్రతాప్ గారు కూడా వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడారు, కేంద్ర మంత్రి ఇస్తామన్నారు. కానీ ఆయన మంత్రి పదవినో ఇంకోటి ఆశించలేదు. తండ్రి కోసం ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలని ఓదార్చాలి, వెళ్ళి పలకరించాలి అని ఒక మంచి లక్ష్యంతో ఆయన వెళ్ళాలనుకో సోనియా గాంధీ ఒప్పుకుని ఆయన బయటకు వచ్చాడు. ఇది ఓకే కదా. నాగరాజు గారు మీరు మన ప్రాంతం కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ కల్చర్ తెలుసు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి మనం వెళ్తామండి, వాళ్ళు మన దగ్గర రమ్మంటామా? మనమే వెళ్ళాలి కదండి. ఆయన అదే చేస్తున్నారు. వాళ్ళు ఏదో కల్చర్ ఇక్కడ ఆంధ్ర కల్చర్ మానేసి ఏదో ఆంధ్ర ఏంటండి మన భారతదేశం కల్చర్ అది. ఒక వ్యక్తి చనిపోతే ఆ స్థాయి ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి పలకరించి మనం రావడం అన్నది మన యొక్క కల్చర్ అండి. ఇక్కడ ఆ కల్చర్ మీద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వ్యక్తిని పెట్టడం అన్నది అది కరెక్ట్ అంటారు ఆ రోజులో వాళ్ళు మాట్లాడిన మాటలు. దాని మీద జగన్ గారు బాగా అఫెండ్ అయ్యారు. జగన్ గారు అఫెండ్ అవ్వడం కదండి, జగన్ గారిని అభిమానించే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ వాదులు అభిమానించే ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారండి. అసలు మొత్తం మీద జగన్ గారి మీద అభిమానంతో అటువైపు వెళ్ళిపోయారు.